హలో ఆల్, వెల్కమ్ టు ఫినాన్షియల్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ ట్రేడ్ ఆపర్చునిటీస్ చూద్దాము. అంటే ఎలా ఎలా ఉన్నాయి ఆపర్చునిటీస్. సో మొదటగా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాము, ట్రేడ్ ఆపర్చునిటీస్. అండ్ నేను ఇవాళ ఫస్ట్ ఏం ట్రేడ్ చేసానో చూద్దాము ఇట్లా ఆపర్చునిటీ. సో సింపుల్గా 1 మినిట్ టైం ఫ్రేమ్కి మనకి ఒక లెవెల్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ లెవెల్స్. గ్రీన్, బ్లూ, రెడ్. గ్రీన్ అనేది ఇంపార్టెంట్ లెవెల్, బ్లూ అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్, రెడ్ అనేది సూపర్ ఇంపార్టెంట్ లెవెల్. అలా గీసుకోవాలి. మనకి 6 లెవెల్స్ వస్తాయి. రెండు రెడ్లు, రెండు గ్రీన్లు, రెండు బ్లూ అనమాట. అంటే టాప్ బాటమ్ ఇట్లా. సో అలా గీసుకున్నాక మనకి మార్నింగ్ ఇక్కడ రెడ్ పడుతుంది నిఫ్టీ. సో ఇక్కడ చూస్తుంటే ఇక్కడ కూడా రెడ్ పడుతుంది బ్యాంక్ నిఫ్టీ. సో ఇక్కడ సెల్ చేశాను ఇక్కడ, అంటే ఆప్షన్ పి బై చేస్తే ఇక్కడ చాలాసేపు నా టార్గెట్ ఇక్కడ వరకు అనుకున్నాను. కరెక్ట్ రెడ్ లైన్ రాగానే ఎగ్జిట్ అయిపోదాం అనుకున్నాను. ఓకే. సో బట్ ఏం చేసిందంటే మార్కెట్ చాలాసేపు సైడ్ వేస్లోనే ఉంది ఇక్కడ, కంప్లీట్గా సైడ్ వేస్. సో సైడ్ వేస్ చాలా వెయిట్ చేసి ఇక్కడ వరకు టార్గెట్ వస్తాయి అనుకున్నాను కదా. బట్ ఇది కూడా ఆల్మోస్ట్ ఇంత టార్గెట్ చూస్తే నేను ఇక్కడ ఇది రీచ్ అవ్వగానే నేను ఎగ్జిట్ అయిపోయాను. బట్ నాకు తెలియదు మార్కెట్ ఇంకా కొంచెం కిందికి వెళ్ళి మళ్ళీ రివర్స్ అవుతుందని అనుకోలేదు. బట్ ఇది నేను అనుకున్నైతే రీచ్ అయ్యాను. ఇక్కడ పిఈ బై చేశాను, అంటే కిందికి వెళ్తుందని ఇక్కడ వరకు వెయిట్ చేశాను. టార్గెట్ హిట్ అయింది. సో చాలా పేషెన్స్తో ఉన్నాను అనమాట. ఇక్కడ వరకు ఇక్కడ సడన్గా పైకి వెళ్తుంది, కిందికి వెళ్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది. చాలా పేషెన్స్తో ట్రేడ్ హోల్డ్ చేయాల్సి వచ్చింది. సో ఇది ట్రేడ్ అనమాట. సో ఇది నా ట్రేడ్, ఇది ఒక ట్రేడ్. ఇంకో ట్రేడ్ ఆపర్చునిటీస్ ఏంటి అంటే, మనం ఇక్కడ ఏదైతే ఇక్కడ నుంచి వచ్చి ఇప్పుడు మనం నిఫ్టీ చూసారా, రెడ్ లైన్ టచ్ అయ్యి పైకి వెళ్ళిపోయింది, బట్ కొంచెం కిందికి వచ్చి పైకి వెళ్ళింది. సో ఇక్కడ కూడా వెరీ గుడ్ ట్రేడ్ అనమాట. ఇక్కడ రెడ్ లైన్లో జనరల్లీ రెడ్ లైన్ నుంచి కింద పడి పైకి వస్తుంది. ఇక్కడ బై చేయొచ్చు, ఇక్కడ బై చేసినా మనకి పైకి వెళ్ళింది పైకి. సో ఇక్కడ బై చేసినా పైకి వెళ్ళింది మనకి. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. ఇది ఒక ఆపర్చునిటీ ట్రేడ్, 2 ఆపర్చునిటీస్ టోటలీ. సో ఇవి కాకుండా మనము ఎన్ఎస్సిలో టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ చూద్దాము. ఇవాళ మార్కెట్ పడ్డది కాబట్టి టాప్ లూజర్స్తో స్టార్ట్ చేద్దాము. ఒక 3 స్టాక్స్ చూద్దాం ఎట్లా ఉన్నాయి ఆపర్చునిటీస్ ట్రేడ్. సో ఓఎన్జీసీ, సో ఆల్వేస్ 1 మినిట్ టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేయాలి, అప్పుడే మనకి క్విక్గా గ్రాస్ చేసుకోగలం మనము. సో టార్గెట్స్ కూడా రీచ్ అవ్వము. ఇంటర్డే అంటేనే 1 మినిట్ అసలు. సో ఇక్కడ చూస్తే మంచి గ్రీన్ పడ్డది, ఇక్కడ గ్రీన్ పడ్డది, బట్ ఇది ఫేక్ మూవ్ అనమాట. ఇక్కడ నుంచి జనరల్లీ పైకి వెళ్తుందని మనకు ఒక ట్రేడ్ వస్తుంది జనరల్గా, ఎవరైనా అర్థం చేసుకునేది. బట్ ఇక్కడ రెడ్ బడి ఇక్కడ బ్రేక్ అయింది. సో ఒక ఆపర్చునిటీ అయితే ఒకటైతే మనకి స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సెకండ్, ఇక్కడ మనకి సెల్ చేస్తుంటే చూడండి, ఆల్మోస్ట్ మనకి ఇక్కడ వరకు వచ్చింది. సో కాసేపు ఇక్కడ వరకు ఉన్నా సరిపోతుంది మనకి. దాని తర్వాత కింద కూడా వచ్చింది. ఓ మై గాడ్. సో జనరల్లీ ఇక్కడ సెల్ చేసి ఇక్కడ చూస్తే పివోట్ లెవెల్స్ పెట్టుకుంటాను. బట్ ఇక్కడ జనరల్లీ టార్గెట్ ఇది రీచ్ అవ్వాలి. ఇక్కడ ఈ బ్లూ లైన్ ఏదో హిట్ అవ్వాలి, కానీ హిట్ అవ్వాలి. ఇక్కడ వరకే హిట్ అయింది. బట్ ఇది కూడా మంచి ట్రేడ్ అనమాట, మంచి పేషెన్స్. ఫస్ట్ టైము ఇక్కడ బై చేస్తాము. సో ఇక్కడ మళ్ళీ రివర్స్ అవుతుంది, సెల్ చేసి ఆల్మోస్ట్ ఇక్కడ ఎగ్జిట్ అయినా మంచి ప్రాఫిట్ అనమాట. సో సిమిలర్లీ M&M చూద్దాము. సో M&M కూడా ఆల్మోస్ట్ సేమే. రెడ్ పడ్డది, సెల్ చేస్తాము. ఇది ఒక టార్గెట్ 1 అనుకోవచ్చు. జనరల్ టార్గెట్ 1 అనుకోండి, దీని కింద కూడా వెళ్ళి ఒకసారి పైకి వెళ్తుంది. సో ఇది కూడా ఒక టార్గెట్ అనుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో టార్గెట్ బ్లూ లైన్ కూడా అనుకోవచ్చు. కానీ రెడ్ హిట్ అయిందా లేదో చూద్దాం. రెడ్ హిట్ కాదు, ఇక్కడ వరకు రీచ్ అయింది. సో ఇది ఆపర్చునిటీస్. హిందాల్కో చూద్దాము. సో హిందాల్కో 1 మినిట్ టైం ఫ్రేమ్, రెడ్ పడ్డది, కానీ ఇమీడియట్గా మనం ఎంట్రీ తీసుకోము. రెడ్ పడ్డది కాబట్టి ఇక్కడ కొంచెం పైకి వెళ్తుంది, పైకి వెళ్ళి మళ్ళీ రెడ్ పడుతుంది. అక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. అప్పుడు టార్గెట్ ఇది అవుతుంది, ఈ గ్రీన్ లైన్. నెక్స్ట్ ఇంకేం టార్గెట్ చూద్దాం. అంతే, ఇక్కడ రెడ్ లైన్ కానీ బ్లూ లైన్ కానీ ఏం లేవు, కింద ఉన్నాయి. మరి అది
జనరల్గా ఇంతవరకు అయితే రీచ్ కాదు. సో ఇక్కడ వరకు ఇక్కడైనా ఎగ్జిట్ అవ్వచ్చు, ఇక్కడైనా ఎగ్జిట్ అవ్వచ్చు, ఎక్కడైనా ఎగ్జిట్ అవ్వచ్చు. బట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన ట్రేడ్ ఎంట్రీ కరెక్ట్ ఉందా లేదా. సో పెద్ద రెడ్ పడ్డది. జనరల్గా పెద్ద రెడ్ పడితే నాట్స్ అంటే జనరల్లీ పెద్ద రెడ్ పడితే మళ్ళీ కొంచెం బౌన్స్ బ్యాక్ అయ్యి ఇక్కడ వరకు వస్తుంది అనమాట. మళ్ళీ కొంచెం రెడ్ పడ్డది, కొంచెం బౌన్స్ బ్యాక్. ఇక్కడ దీన్ని హాఫ్ ఆఫ్ ద క్యాండిల్ అప్పుడు ట్రేడ్ తీసుకోవాలి మనం. సో అప్పుడు ఈ గ్రీన్ లైన్ ఒక టార్గెట్, కింద ఇంకేదైనా మనం ఏదైనా టార్గెట్ జనరల్లీ పివోట్ లైన్ వేసుకోవాలి. ఇప్పుడు కూడా ఒక టార్గెట్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ విప్రో చూద్దాం. సో విప్రో చూద్దాము. విప్రో మనం ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డది, ఇది కరెక్ట్ క్యాండిల్ కాదు. నెక్స్ట్ ఇంకో గ్రీన్ క్యాండిల్ పడ్డది, ఈ రెడ్ క్యాండిల్ పడగానే ఇది ఒక టార్గెట్ అనుకోవచ్చు. కింద వరకు కూడా టార్గెట్ అనుకోవచ్చు, ఇక్కడ కూడా టార్గెట్ అనుకోవచ్చు. కానీ ఇమీడియట్ రివర్స్ అయింది. మళ్ళీ రివర్స్ అయ్యి కిందికి పడుతుంది అనేది గుడ్ ట్రేడ్ అయితే కాదు, బట్ జనరల్లీ రివర్స్ అయ్యి పడ్డది. సో అక్కడ హోల్డ్ చేసిన కంటిన్యూస్గా మనకి మంచి ప్రాఫిట్ వచ్చింది ఆల్మోస్ట్. సో ఈ బ్లూ లైన్ వరకు అనేది టార్గెట్ పెట్టుకోవచ్చు జనరల్లీ. సో బట్ ఎగ్జాక్ట్ టార్గెట్ హిట్ కాదు, అప్పుడప్పుడు టార్గెట్ హిట్ కాదు, అట్లీస్ట్ నియర్ లైన్ వరకు అని వచ్చింది. సో చెప్పాలంటే ఇక్కడ ఎంట్రీ అవుతాం, ఇక్కడ ఒక ఎగ్జిట్, మళ్ళీ లేదు ఎగ్జిట్ అవ్వలేదంటే ఇక్కడ వెయిట్ చేసిన, ఇక్కడ ఇది ఒక పివట్ లెవెల్ S2లో ఎగ్జిట్ అవ్వచ్చు, మళ్ళీ లేదంటే బ్లూ లైన్లో ఎగ్జిట్ అవ్వచ్చు. సో ఇలా. సో ఒక నెక్స్ట్ గేరన్స్ చూద్దాము. ఇండస్ ఇండియా బ్యాంక్, JSW స్టీల్. ఈ స్టాక్స్ పైకి వెళ్ళినాయి, చూద్దాం ఎక్కడ ఎంట్రీ దొరుకుతుందో. బ్యూటిఫుల్ రెడ్, బ్యూటిఫుల్. ఇప్పుడు ఒక రెడ్ పడ్డది, గ్రీన్ పడ్డది, ఇంకో గ్రీన్ పడ్డది. ఇక్కడ మనకి క్లారిటీ వచ్చేస్తుంది పైకి వెళ్తుంది స్టాక్ అని. సో ఈ బ్లూ లైన్ క్రాస్ అవగానే మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇది ఒక టార్గెట్, గ్రీన్ ఒక టార్గెట్. నెక్స్ట్ ఇంకో గ్రీన్ అనే టార్గెట్, మధ్యలో పివట్ లైన్స్ ఉన్నాయి టార్గెట్, మనం అది కూడా అనుకోవచ్చు. బట్ ఓవరాల్గా చూద్దాం. ఇది సూపర్ ట్రేడ్ అబ్బా. ఓకే అంతే, ఇక్కడ పైకి ఎగ్జిట్ అవ్వచ్చు. దాని తర్వాత మళ్ళీ స్టాక్ కింది వరకు వచ్చింది ఆల్మోస్ట్. నెక్స్ట్ JSW స్టీల్ చూద్దాం. సో JSW స్టీల్ కింద పడింది, మళ్ళీ పైకి వెళ్ళింది. ఓకే మళ్ళీ పైకి వెళ్ళింది. ఓకే. సో సింపుల్గా చెప్పాలి అంటే ఇది బై చేయడం కన్నా సెల్ చేయడం ఉత్తమం. గ్రీన్ పడ్డది, రెడ్ పడ్డది, ఒక రెడ్ ఎంటర్ అవుతాం. ఇది ఒక టార్గెట్ వేసుకొని S2 ఇంకో టార్గెట్ అనుకోవచ్చు. బట్ కానీ ఇది పైకి వెళ్ళిపోయింది. పైకి వెళ్ళిపోయి నెక్స్ట్ మళ్ళీ రివర్స్ అయితే రాలేదు, ఇక్కడికి వెళ్ళింది మళ్ళీ రివర్స్. మళ్ళీ రివర్స్ అయింది. దిస్ నాట్ గుడ్ ట్రేడ్ అనమాట బేసికల్లీ. ఇక్కడ ఎంట్రీ అవుతాం, ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు, లేదా ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలి, బట్ ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. బట్ స్టాక్కి కొంచెం రివర్స్ అయింది కాబట్టి బై ట్రేడ్ అయితే లేదు దీనికి. అంటే ప్రాపర్ సపోర్ట్ రెసిస్టెన్స్ ఏం లేదు ఇక్కడ, మళ్ళీ పైకి వెళ్తుందని తీసుకోవడానికి. సో దాట్స్ హౌ. అంటే కౌంట్ ఇక్కడ తీసుకోవచ్చు, బట్ ఐఎమ్ నాట్ షూర్ మళ్ళీ కిందకి వెళ్ళినాం అనుకున్నాను. సో ఇదండి. సో ఇలాగా చార్ట్స్ 1 minute టైం ఫ్రేమ్లో మనం ట్రేడ్ చేయాలి. కొన్ని లెవెల్స్ తీసుకోవాలి, స్టిక్ ఆన్ అయి ఉండాలి, నో ఇండికేటర్స్, జస్ట్ 1 minute టైం ఫ్రేమ్. పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా చూసుకోవాలి అంతే. సో ఇది ఇవాళ ట్రేడ్స్, ఒక ట్రేడ్ పాసిబిలిటీస్ అండ్ ఆపర్చునిటీస్ అనుకోవచ్చు. సో ఇలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.